ఈరోజు మనం ఉసిరికాయ దీపం ఏ విధంగా పెట్టాలి, అలాగే దీపదానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఉసిరికాయ దీపదానం, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు తెలియని విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి, అందరికీ షేర్ చేయండి. పూర్తిగా వీడియోను చూడండి. మనకి ఉసిరికాయ దీపము అనగానే చాలా వీడియోల్లో, అందులో ఆడవాళ్లు ప్రత్యేకంగా ఈ వీడియోలు చేస్తున్నారు. ఉసిరికాయని కట్ చేసి లోపల గింజ తీసి దా ప్రదేశంలో నేతి ఒత్తి ఉంచి దీపాన్ని దానం ఇవ్వాలి అని చెప్పి. అది చాలా పెద్ద తప్పు, దోషము కూడా. మీరు క్షీరాబ్ది ద్వాదశి వ్రతంలో కానీ, తులసి చరిత్రలో కానీ, అనేకమైన పురాణాలలో, అందులో ప్రత్యేకించి కార్తీక పురాణంలో చెప్పబడింది దీపాలకి ఉసిరికాయని నైవేద్యంగా సమర్పించమని. అంతేకాని ఉసిరికాయని కోసి దీపం పెట్టమని ఎక్కడా చెప్పలేదు. అది దోషము, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్ని ఉసిరికాయలు నైవేద్యంగా పెట్టాలి, 2 దీపాలను ఏర్పాటు చేసుకుని 11 ఉసిరికాయలు వాటి చుట్టూ పెట్టి నైవేద్యంగా సమర్పించి ఆమ్ల ఫలాను నివేదయామి అనేటువంటి సంకల్పము చేత ఆ నైవేద్యం పెట్టినటువంటి పళ్ళెంతో సహితంగా ఆ ఉసిరికాయలు దీపాలు కలిపి ఆ పురోహితుడికి దానం ఇవ్వాలి. ఇది దీపదాన లక్షణం.